హాయ్ అండి. ఇలా పేపర్స్తో అయితే చాలా అంటే చాలా ఈజీగా అండ్ సింపుల్గానైతే ఇలా వాల్ డెకర్ అయితే తయారు చేసుకోవచ్చు. వాల్ డెకరేషన్ అండి, చాలా చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో అండ్ అంతే ఈజీగా కూడా చేసుకోవచ్చు. ముందుగా మన పాడైపోయిన న్యూస్ పేపర్లు అయినా లేకపోతే మనం నోట్బుక్స్ అయినా ఏవైనా పేపర్లు ఉంటాయి కదండి, ఆ పేపర్ని అయితే తీసుకొని ఇలా చివరైనా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టుకొని నెమ్మదిగా ఇలా చుట్టుకోవాలి. అన్నీ మనకి ఎన్ని అవసరమో అన్నీ అయితే చుట్టుకోవాలి. ఇలా లాస్ట్కి అయితే గమ్ పెట్టాలి, అది మంచిగా అతుక్కోవడం కోసమని. సో ఇలానైతే అన్నీ చేసుకోవాలి. వీటికి పెయింట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే తీసుకోండి. స్టిక్స్కి అయితే ఇలా మంచిగా పెయింట్ అయితే వేసుకోవాలి. దీని కింద లింక్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇలా మనకు పెళ్లి పత్రిక ఉంటుంది కదండి, మొన్న ఎవరో వచ్చిర్రు, మ్యారేజ్ అయితే అయిపోయింది వాళ్ళది. సో అది పడేయడం నాకైతే ఇష్టం లేక నేనైతే ఇది చేద్దామని అయితే ముంగటేసుకున్నా. సో దీన్ని అయితే ఫస్ట్ ఇట్లా ఒక గిన్నెనైనా గాజున ఏదైనా ఒకటి పెట్టుకొని రౌండ్గా షేప్ అయితే తీసుకోవాలి. తర్వాత దీనిని రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఫ్లవర్ షేప్గా తీసుకురావడం కోసమని మిడిల్లోకి అయితే పెట్టుకున్నాం కదా, సూర్యుని లెక్క ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అట్లా ఎంతవరకు వస్తే అంతవరకు అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే 4 సైడ్లో 4 పెట్టాలి. తర్వాత మిడిల్లో ఇంకొకటి పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ వాటి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో చిన్న చిన్నవి పెట్టుకుంటూ రావాలి. సో ఇలా గమ్ అయితే మళ్ళీ ఇంకొక పేపర్కి అయితే పెట్టి ఆ పేపర్ని ఇలా పైనుంచి అయితే గట్టిగా స్టిక్ చేసుకోవాలి, మంచిగా అరచేత్తో నొక్కుతూ. సో అదైతే స్టిక్ అవుతుంది. సో ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టాలి. ఆ 10 మినిట్స్లో మనమైతే మరొక రౌండ్ షేప్ అయితే కట్ చేసుకొని దానిని ఇలా ఫ్లవర్ కోసమని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫస్ట్ కార్నర్ నుంచి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఎడ్జ్ వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా బ్యాక్ సైడ్కి తింపేసి మంచి ఫ్లవర్లను అయితే చుట్టుకోవాలి. అలానైతే ఒక 2-3 అయితే తయారు చేసుకోవాలి. ఇంకా టైం ఉంటే ఇంకా మీ టైం మీ ఓపికను బట్టి నేనైతే ఒక 3 తయారు చేశాను. అట్లా ఇలా 3 తయారు చేసిన తర్వాత ఒక లీఫ్ అయితే దించాను. మళ్ళీ ఒక పేపర్తో గ్రీన్ కలర్ షీట్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ షీట్తో అయితే లీఫ్ దించాను. సో ఈ ఫ్లవర్స్ ఆ లీఫ్ దానికైతే మిడిల్లో అటాచ్ చేయాలి. చూడండి, ఫ్లవర్ అయితే నేను ఎలా చేస్తున్నాను అండ్ నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఒకసారి ఇలా చేశారంటే ఇక వీటిపైన మళ్ళీ ఇంకా ఏదైనా వెరైటీగా చేయాలని అట్లనే ఉంటుందండి ధ్యాస అంతా వాటిపైన. చూడండి, లాస్ట్లోనైతే ఇలా గమ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే స్ట్రాంగ్గా మంచిగా అతుక్కుంటుంది. ఫ్లవర్ అటు ఊడిపోకుండా నీట్గా వస్తుంది. ఇలా అతుకు పెట్టాలి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ నన్ను ఇప్పటివరకు అయితే మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆ హోప్ తోటి నేనైతే మంచి వీడియోలు కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. అండ్ నా ఫుల్ బ్లాగ్స్ కూడా చూడండి. అండ్ ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా పత్రికనైతే ఇట్లా లవ్ సింబల్ అయితే కట్ చేసుకోవాలి, రెడ్ అండ్ వైట్. సో అట్లా రెడ్ ఫస్ట్ జాయిన్ చేసి దానిపైన వైట్ జాయిన్ చేయాలి. అట్లయితే మంచిగా నీట్గా కనిపిస్తుంది హార్ట్ సింబల్ లెక్క. చూడండి, ఇలా మంచిగా జాయింట్ చేయాలి, అతుకు పెట్టాలి, అప్పుడే నీట్గా వస్తుంది. నేను ఎట్లయితే ఈ పెన్ తీసుకెళ్ళి అంతా ఇట్లా అంటే పైన కొంచెం పైన అంతా పడ ఒకటిసారి చూడాలంటే వస్తుంది, బోర్డు వస్తుంది. పాస్ అయిపోతావు, ఫోన్ వస్తుంది. చూడండి, లాస్ట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అంతేనండి, ఎంతో సూపర్ అయిన పేపర్ వాల్ డెకరేషన్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. అండ్ మీకు నచ్చితే మాత్రం అసలు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.